పౌలు గారు చెప్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో, పాపమునకు అమ్మబడి దాసుడినయ్యాను అని. కాబట్టి పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడే కదా. మనం అమ్మబడ్డాం, మనం అమ్ముడుపోయి మీ దోషములు బట్టి మీరు అమ్మబడితిరి కదా అంటున్నాడు. మీరు ఊరకై అమ్మబడితారు. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయాన ఆయనే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి మీరు అమ్మబడ్డారా? ఎవరి చేతుల్లో ఉన్నారు? సాతాను చేతుల్లో ఉన్నారా? పాపానికి దాసులయ్యారా? బందీలయ్యారా? రాలేకపోతున్నారా? కారణం ఏంటి? ఆలోచించండి. ఒక పాపంలో జీవిస్తున్న ఒక ఆమె, నాకు తెలీదు ఆమె ఆ స్థితిలో ఉందని. ఆయన దుబాయ్లో పనిచేస్తాడు, ఇంజనీరు. ఆమె భర్తకు దూరంగా బిడ్డల్ని చదివించుకుంటా ఉన్నాం. అయితే ఒక దిన నా బిడ్డ పుట్టినరోజు, వాళ్ళ బాబుది పుట్టినరోజు. భర్త ఏమో అక్కడ ఉన్నాడు, ఈమె ఇక్కడ ఉంది. ఆ బిడ్డ పుట్టినరోజు ధనవంతులు బాగా, వాళ్ళు చాలా పెద్ద గృహం వాళ్ళకి. అయితే చాలా గ్రాండ్గా బర్త్డే, స్కూల్ పిల్లలందరినీ పిలుచుకొని, ఆమె బంధువుల్ని అందరినీ పిలుచుకొని, ఒక పాప బాబు ఇద్దరు, వాళ్ళ స్టడీస్ ఇక్కడ చదివించుకోవాలన్న ఉద్దేశంతో పాపది బర్త్డే, పాపది. నన్ను పిలిచారు, డాక్టర్ గారు మీరు రావాలి, ప్రేయర్ చేయాలి మా పాప కోసం, మీరు కేక్ కట్ చేయించాలి, చాలామంది పిల్లలు వస్తారు, మీరు ఖచ్చితంగా రావాలి. నా వాస్తవంగా చాలా పని భారం, నేను రాలేను అని చెప్పాను. నేను ప్రేయర్ చేస్తానమ్మా, రాలేనంటే ఆమె బతిమలాడింది, ఎంతో బ్రతిమలాడింది. నాకు ఆ బిడ్డను చూసి సరే వెళదాంలే అని, నేను హాస్పిటల్ పనిలో, హాస్పిటల్లో పేషెంట్ మర్చిపోయాను. ఫోన్ చేస్తూ ఉంది ఆమె. ఫోన్ చేస్తే నాకు గంటకు కానీ నేను చూడలేదు. ఫోన్ చేస్తాను. తీరా అప్పుడు గుర్తొచ్చింది ఆమె నంబర్ చూసి, అయ్యో పాపది బర్త్డే కదా. వెంటనే ఫోన్ చేశాను, అందరూ వచ్చేసారండి, మీరు రావాలి అని. ఇక నేను ఉన్న పాటున నేను వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు చాలామంది గెస్ట్లు వచ్చారు, వాళ్ళ బంధువులు. ఆ పాప 4th క్లాస్ అవుతుంది, 4th 5th అనుకుంటా. చాలామంది పిల్లలు వచ్చారు, అంతా ఇల్లు డెకరేట్ చేశారు. నేను దగ్గరికి పిలిచి నేను ప్రార్థన చేశాను, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాను. ప్రభా, ఈ బిడ్డను నువ్వు దీవించు ప్రభా, నువ్వు బహుమానంగా ఇచ్చావు, స్వాస్థ్యంగా ఇచ్చావు. ఈ బిడ్డ గొప్పదవ్వాలి, శారా వంటి సౌందర్యం ఈ బిడ్డకు రావాలి, హన్నా వంటి ప్రార్థన పర్రాలు అవ్వాలి, దోర్కా వంటి ధీరత్వం రావాలి, దోర్కా లాంటి సత్క్రియలు ఈ బిడ్డకి ప్రభా. నీ కోసం బ్రతకాలి. ఈ బిడ్డ లోకంలో వెలుగ్గా, లోకంలో ఉప్పుగా, కొండ మీద పట్టణంగా. ఈ బిడ్డను నువ్వు ఎందుకు ఇచ్చావో ఆ యొక్క సంకల్పం, ఆ చిత్తాన్ని నెరవేర్చాలి అని నేను అన్నాను. ఈ బిడ్డ జీవితం ఆ తల్లిలాగా గొప్పగా ఉండాలి అని నేను ప్రార్థన చేశానండి. తల్లికి తగిన బిడ్డగా మీరు ఈ బిడ్డను దీవించు అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏడ్చిందండి. ప్రార్థనలో పెద్దగా ఏడ్చింది, దుఃఖపడింది, ప్రార్థనలో ఏడ్చింది. ఆమంది, నాలా నా బిడ్డ అవ్వద్దు, నేను కోరుకోవటం లేదు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గుడ్, నేను మంచిదని కాదు. నేను ప్రార్థన ముగించాను, కేక్ కట్ చేశాను, ఆమెతో మాట్లాడాలనిపించింది, ఆమెను పిలిచాను. దుఃఖం అయిపోయింది, గుండె పగిలింది ఆమెకి. ఆ ప్రార్థన ఆమెలో కన్నీటి ఊటలు నింపాయి. నేను పిలిచాను, పక్కన కూర్చోబెట్టుకున్నాను, వాక్యంతో గద్దించాను. నమ్మకం, నీ భర్తకు మరింత నమ్మకం ఉండాలమ్మా. దేవుడు చూస్తున్నాడు. 2 బిడ్డల్ని ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడంటే నమ్మకం, పవిత్రత, నీతి, యథార్థత. ఒక తల్లివి నువ్వు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవాలి, యోగ్యురాలు భర్తకు కిరీటం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసావా, నీ మనస్సాక్షి ఎలా గద్దించిందో. నీ బిడ్డకు నువ్వే కదా మార్గదర్శివి.
అలాగా నా బిడ్డ జీవితం అవ్వద్దు అన్నావే, అది దేవునికి తెలుసు. నువ్వు మారాలి ఇప్పుడే. ప్రభు వైపు తిరుగు, పశ్చాత్తాపడు. నీకంతా తెలుసు. ప్రభు నీ జీవితంలో నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. అవును, నీవు జారిపోయావు, చిక్కుబడ్డావు. ఇదే అమ్మేయడం. పాపములో చిక్కుబడిపోయినావా? ఇదే పాపమునకు అమ్మబడ్డం. బయటికి రాలేకపోతున్నావా? నా తండ్రి, నేను బయటికి రాలేకపోతున్నాను. చాలాసార్లు వాక్యం విన్నప్పుడల్లా నాకు చచ్చిపోయేంత దుఃఖం వస్తుంది. నేను అన్నాను, నువ్వు బయటికి రావాలి, వస్తావు, నువ్వు రాగలవు, ప్రభు సహాయం చేస్తాడు. రావాలి అన్న ఆశ నీకున్నప్పుడు ప్రభువుని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆ రోజు ఆ బర్త్డే రోజు ఆమె తన పాపం ఒప్పించబడి, తను ఏ పాపమునైతే చిక్కుబడిపోయిందో, ఏ పరిస్థితుల్లో పాపమునకు అమ్మబడిందో, నేను చెప్పాను, క్రయధనము చెల్లించాడు ఆయన. నువ్వు తేలిగ్గా బయటకు వచ్చేస్తావు. రుణపత్రం లేదు, సిలువ కొట్టేశాడు మేకులతో. ఇంకా నువ్వు బయటికి రాగలుగుతావు. ఆయన్ని వేడుకుంటే చాలు. లేపు ప్రభు, నన్ను లేవనెత్తు ప్రభు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా చిక్కుబడిపోయావా? ఎక్కడ? పాపమునకు అమ్మబడ్డావా? ఎందుకు? ఏ పరిస్థితుల్లో అమ్మబడ్డావు? ఎందుకు అమ్మబడ్డావు? ఎక్కడ చిక్కుబడ్డావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బయటికి రండి.